యాక్చువల్గా భూమిని 2012లో కొనుగోలు చేసినాం మా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి. చేసినాక కోర్టులో కేసు ఉన్నందుకు దాన్ని రిజిస్టర్ చేసుకోలేకపోయినాం. జడ్జిమెంట్ అనేది చేసుకున్నాము. ఇది 2013లో జడ్జిమెంట్ కాపీ. 2013లో జడ్జిమెంట్ ఇచ్చాం. అంటే నర్సింహుల భూమి 2000 అంటే 273/ఆ ఆడ భూమి ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ ఇచ్చినాకైనా నరసింహులు గారిని పొజిషన్ మీద పోకుండా మీది ఈ సైడే ఉంది అద్దు అని ఎట్లా మీకు తెలుసు, బాగా పరిష్కారం మీ సైడ్ ఉంది ఎట్లా తెలుసు అని చెప్పి ఆడున్న ఈ బాలకృష్ణ రెడ్డి అండ్ పార్ట్నర్స్ అందరూ భయపెడితే మళ్ళీ పార్టిషన్ కోసం కోర్టుకు పోయాడు. పార్టిషన్ కోసం కోర్టుకు పోతే కోర్టులో 2021-22లో పార్టిషన్తో సహా కోర్టు మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు డైరెక్షన్లే పార్టిషన్ ఏ వైపు అనేది ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఇది గోనెల పెదనర్సిన భూమి. ఈ పార్టిషన్ మొత్తం ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే ఈ జగన్మోహన్ రెడ్డి మా మిత్రుడు కొనడం జరిగింది. అందరం కలిసి ఆయన పోటీ రిజిస్ట్రేషన్ చేసినాం. ఇక్కడ ఉన్నది అంటే 2 ఎకరాలు 24 గుంటలు గోనెల నరసింహ కూడా భూమి ఉంది. పార్టిషన్ ఆ 11 ఎకరాలకు ఉత్తరం వైపు ఈ భూమి ఉంది నరసింహులు అని చెప్పి అతులతో సహా కోర్టు తీర్పు ఇచ్చినాకనే మేము కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని మేము కోర్టు తీర్పు ఇచ్చినాక కొనుగోలు చేసిన తర్వాత మేము 200 ఇటాచ్ తీసుకుపోయి ఆ ల్యాండ్ మొత్తం సాగు చేసినాం. ఆ ల్యాండ్ మొత్తం చేసి మొత్తం మేము అంతా పెన్షన్ చేసి మొత్తం మేము పెన్షన్ చేసుకొని కడలు పాతుకున్నాం. అప్పటి వరకు ఎవరు రాలే, ఇప్పటి వరకు ఎవరు రాలే. మొన్న 5 తారీఖు నాడు మాత్రం వచ్చి వాళ్ళు మా అద్దులన్నీ మొత్తం పలగొట్టి వాళ్ళు లేని రాద్ధాంతం చేసుకుంటా ఏమో చేస్తారు. దాంతోపాటు దీంతోపాటు ఇక్కడ నరసింహులు అక్కడ పొజిషన్కి పోయినప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఒకసారి రండి, SHO PS రూరల్ మహబూబ్ నగర్ వారికి కోర్టు ఆదేశించడం జరిగింది. వీళ్ళకు మీరు ప్రొటెక్షన్గా పోండి, వీళ్ళు పోతే వీళ్ళు కాడ లొల్లి చేస్తారు కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ ప్రజెంట్గా ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా పోయి అక్కడ పోయి మహబూబ్ అని చెప్పి అక్కడ వాళ్ళు అల్లరి చేసి ఏదో రాజకీయ దురుద్దేశం పెట్టుకొని అది మాపై రుద్దడం జరుగుతుంది, మాపై రుద్దాలని చూస్తున్నారు. కానీ తప్పిది. వాస్తవానికి పొజిషన్లో ఈయన ఉన్నాడు. కోర్టు తీర్పు ఇచ్చింది. ఎక్కడైనా మనమైనా మీరైనా మనకు అన్యాయం జరిగితే ఎక్కడ కోర్టుకే పోతాం. కోర్టు తీర్పును ఎవరు మనం ధిక్కరించలేం కదా. ఇప్పుడు మనకు రికార్డు తప్పున్నా ఒప్పున్నా డాక్యుమెంట్ తప్పున్నా ఒప్పున్నా మనం ఇద్దరి మధ్యన గడబడి జరిగితే కోసం కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు తీర్పు మనం అందరం అనుగుణంగా ఉండాలి. వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? బాలకృష్ణ రెడ్డి దగ్గర ఉన్నారు. మొత్తం భూమి అక్కడ ఉన్నది 15 ఎకరాలు 24 ఉంటారు. బాలకృష్ణ రెడ్డి అండ్ పార్ట్నర్స్ ఉన్నది 11 ఎకరం. 11 ఎకరాలకు ఆయన వెంచర్ వేసి అమ్మాలి. ఆయన 15 ఎకరాలకు వెంచర్ వేసాడు, వేసి అమ్మిండు. మిత్తం ఒకటే సర్వ నెంబర్ కాబట్టి బై నెంబర్ వేసి అమ్మేసాడు. అమ్మేసినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరిని అడగాలి? బాలకృష్ణ రెడ్డితో పోయి కూర్చోవాలి. ఎవరు ప్లాట్లు కొన్న ఓనర్స్ అంతా బాలకృష్ణ రెడ్డితో పోయి మీరు మాకు భూమి అమ్మిండ్రు, మరి మా పొజిషన్ ఎడ ఉంది, మాకు పొజిషన్ చూపిద్దారని ఎవరన్నా బాలకృష్ణ రెడ్డితో పోలే. ఆడుకోకుండా ఈ గోనెల నరసింహ దగ్గరికి మాదే ఇక్కడ జగన్మోహన్ దగ్గరికి వస్తారు. వాళ్ళు మూకం మీదకి ఈయన భూమి మూకం మీదకి వస్తారు. వాళ్ళు ఆయన పోయి అడగాలి. వాళ్ళు ఇవన్నీ పక్కకెట్టి రాజకీయ ఏదో బురదాలనే ఉద్దేశంతోన ఈ దేవరకార ఎమ్మెల్యే మీద కానీ దేవరకార అంజలి రెడ్డి మీద కానీ కిషన్ రావు మీద కానీ నారాయణ రెడ్డి మీద కానీ ఉట్టిగా వాళ్ళు ఏదో మనసులో దురుద్దేశం పెట్టుకొని రాజకీయ కక్షలకు రాజకీయంగా వాడుకోవడానికి మాత్రం యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ ప్లాట్లు కొంటే వాళ్ళకు న్యాయం జరగాలి, మేము భూమి కొన్నా మాకు న్యాయం జరగాలి. ఒకవేళ ప్లాట్లు ఎవరితోనే ఉన్నారు? బాలకృష్ణతో ఉన్నారు. వాళ్ళు బాలకృష్ణతో కూర్చోండి, బాలకృష్ణ తోలుకొని రాండి. ఎక్కడికి పోలీస్ స్టేషన్ కాడికి వస్తారా? ఎక్కడికి వస్తారా? రండి. ఆడికి వచ్చి బాలకృష్ణ ఏడామండి మీ ప్లాట్లు ఆయన ఎంత కొన్నాడు లింక్ డాక్యుమెంట్ తీసుకోండి. బాలకృష్ణ భూమి కొన్నది ఎంత, వెంచర్ చేసింది ఎంత అర్థమైతే తప్పుడే మీకు. అంటే గజాల్లో ఇప్పుడు 11 ఎకరాలకు ఎన్ని గజాలు వస్తాయి, దానికి 15 ఎకరాలకు ఎన్ని గజాలు వస్తాయి, దానికి క్లియర్గా ఉంటుంది. ఆ క్లియర్ గజాల్లో మీకు కలిసి అర్థమైపోతుంది 11 ఎకరాలకు ఉన్న గజాలనా 15 ఎకరాలకు ఉన్న గజాలు అనేది. ఒకవేళ 11 ఎకరాల కన్నా ఎక్కువ గజాలు ఉంటే బాలకృష్ణ అడగాలి మేము. ఒకవేళ 11 ఎకరాల లోపు గజాలు ఉంటే ఓకే, అవునా కదా? ఇది మేమైనా మాకు వాళ్ళకి అన్యాయం చేయాలని మాకు లేదు, మాకు అన్యాయం చేయాలని మేము కొన్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు అమ్మిన బాలకృష్ణ రెడ్డిని పక్కకెట్టి ఇక్కడ మోక మీద మా భూమి కాడికి వచ్చే వాళ్ళు మా నరసింహుల భూమి కాడికి మా భూమి కాడికి వచ్చే వాళ్ళు అల్లరి చేస్తారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఇది రాజకీయంగా ఓన్లీ ఏదో వీళ్ళ మీద బురదాలనే ఉద్దేశంతో కొంతమంది చేసి పన్నాంగమని చేస్తున్న ఉద్దేశం తప్ప ఇది వాస్తవానికి ప్లాట్లు కొన్నోళ్ళకు న్యాయం జరగాలి, మేము కొన్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి. అక్కడ రాళ్ళు మొన్న 5 తారీఖు నాడు, మొన్న జూన్ 5 తారీఖు నాడు, అప్పటి వరకు మేము 2022-2013 ఫస్ట్ జడ్జిమెంట్ మేము సాగు చేసినాం. 13లో సాగు చేసినాక మళ్ళీ కోర్టు కొనాక ఈ అద్దు కాదని మళ్ళీ ఆగినాం. 2021 తీర్పు అందరూ మళ్ళీ పోయి మళ్ళీ మేము సాగు చేసుకున్నాం. ఆ సాగు చేసినప్పుడు ఒక్కరు రాలే. ఒక 15-20 రోజులు ఇటాచి నడిచింది. అక్కడ రాళ్ళని వీకేసినాం, మొత్తం అద్దులు వాతుకున్నాం, మొత్తం చేసినాం. అప్పటి వరకు ఎవరు రాలే అక్కడికి. మళ్ళీ మొన్న 5 తారీఖు వెళ్ళి వచ్చారు. 5 తారీఖు వెళ్ళి వచ్చే వాళ్ళు మా కడీలన్నీ మొత్తం ధ్వంసం చేస్తే కేసు ఫైల్ చేసినాం. రూరల్ పొజిషన్ వాళ్ళ మీద కేసు అయింది. కేసు నెంబర్కి మేము చెప్పాలని చెప్తాము. మళ్ళీ మేము అది ఇంకోటి అదేంది మనం
మేము మాకు అద్దు వచ్చినాక కోర్టు తీర్పిచ్చినాక మేము మా ల్యాండ్ మొత్తం రౌండ్గా మేము బునాది తీసినాం. బునాది తీసి మేము రాళ్ళు వేసుకున్నాం బునాదిలో కంపౌండ్ కడదామని. సౌత్ సైడ్ అక్కడ మొత్తం కాతున్నాం. నార్త్ ఆల్రెడీ పెంచాం కాబట్టి సౌత్ సైడ్ వేసుకొని రాళ్ళు వేసుకున్నాం, బునాది తీసుకున్నాము, కడీలు వాతుకున్నాం. మొన్న 5 తారీఖు నాడు పోయి వీళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్లాట్లలో పోయి ప్లాట్లలో అందరూ పోయి ఎవరు మా ప్లాట్లో ఎవరు మాకు తెలియదు వాళ్ళు పోయి మా కడీలను ధ్వంసం చేస్తే మేము పోయి ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పోయి మేము కేసు కింద ఫైల్ చేయడం జరిగింది. ఇది కేసు ఫైల్ చేసారా 5 తారీఖు నాడు మేము పోయి వాళ్ళు ధ్వంసం 5 తారీఖు నాడు వాళ్ళు పడితే 6 తారీఖు నాడు కేసు చేసాం పోయి మొడక ఇది కేసు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. బాలకృష్ణ రెడ్డి మీద వాళ్ళ పార్ట్నర్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అందరి మీద ఇవన్నీ ఎఫ్ఐఆర్ అయింది. అంతా డీటెయిల్స్ ఉన్నాయి మీకు. పోలీసు కింద వాళ్ళ మీద కేసు తీసుకొని మేము ఇచ్చిన కంప్లైంట్ ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది వాళ్ళు ఏదో దురుద్దేశం పెట్టుకొని మేము వచ్చినాము ఇలా మా పేర్లు పెట్టుకుంటా మా ఎమ్మెల్యే గారి పేరు అనుకుంటే ఇదంతా ఇది రాజకీయ దురుద్దేశం తప్ప ఏది కాదు. ఒరిజినల్గా అక్కడ ఎవరు ఉన్నారు? ఒరిజినల్గా బాలకృష్ణ రెడ్డి భూమి ఎంత కొన్నాడు? బాలకృష్ణ రెడ్డితో వీళ్ళు ఫైట్ చేయలే. బాలకృష్ణ రెడ్డి భూమి ఎంత కొన్నాడు? లింక్ డాక్యుమెంట్ తీయమని. ఒకవేళ 15 ఎకరాలు బాలకృష్ణ రెడ్డి కొంటే చేసుకోకో, 11 కొంటే 11 కాడ చేసుకోమని. ఒకవేళ ఎక్కువ ఏమున్నా మాకు న్యాయం జరగాలి, ప్లాట్లో న్యాయం జరగాలి. మేము ప్లాట్లో అన్యాయం చేయాలని అంటలేము, మాకే న్యాయం జరగాలి. మేము జడ్జిమెంట్ వచ్చినాక కొన్నాం కాబట్టి ఇది జరిగింది విషయం. ఇక్కడ ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. వాంటెళ్ళి కావాలని చెప్పి కొంతమంది మాట్లాడుతుండ్రు ఇక్కడ మా ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని కానీ. ఇది తప్పు. మా ఎమ్మెల్యే గారికి కానీ ఎప్పుడుగినా ఈ అక్రమాలకు కానీ దీనికి తావుయాడు. ఎట్టి పరిస్థితులు అటువంటి జరగనీయడు. మా ఎమ్మెల్యే గారికి ఎక్కడున్నా న్యాయం ఉంటేనే న్యాయం వైపే మాట్లాడతాడు. ఎక్కడైనా న్యాయం లేకుండా అన్యాయం మాత్రం ఎవరైనా మాకు అందరూ సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. పోనీ అడిగిన ఎమ్మెల్యే గారికి అటువంటి ఉద్దేశం ఎప్పుడుగినా ఆయన కళ్ళగినా ఇటువంటి దురుద్దేశాలు ఉండవు. నా పేరు గొనెల నరసింహులు, సన్నపు సత్తయ్య. మేము మాది పాల్కొండ ఏరియాలో 15 ఎకరాల 24 గుంటలు మాది భూమి. మేము 6 మంది అన్నదమ్ములము. ఒకరికి 2 ఎకరాల 24 గుంటలు. అయితే ఒక బాలకృష్ణారెడ్డి 11 ఎకరాలు తీసుకున్నాడట. మా దానికి దగ్గర ఒత్తుకుంటూ వస్తుంటే ఎందుకు ఒత్తుకొస్తున్నావు అది అని చెప్పేస్తే దాని మీద నీదేంది నాదేంది అని గొడవైంది. గొడవ అయితే పెద్ద మనుషులు కూర్చుని పెట్టిన 10 మందితో మాట్లాడిపించిన తర్వాత ఇక మళ్ళీ నీదేందో చూసుకోపోవంటే మేము కోర్టుకు పోయినాం. సార్ ఇంకా ఈ మతం గొడవలు అయితే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఈ గొడవలు నాకు వద్దు, ఇక మనము కష్ట చేసుకున్న భక్తం కానీ కోర్టుకు వేసుకొని పెద్ద మనుషులంతా నిర్ణయించి చెప్పారు నాకు. ఇంకా పోయి నేను కోర్టులో ఓఎస్ చేసుకున్నా. 2002లో వేసుకున్నాక 2013లో నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ తీసుకొస్తే నీకు అద్దులు లేవు నీ భూమి అమ్మలేదని నాకు వచ్చింది. 2 ఎకరాల 24 గుంటలు నీ భూమి నీకేముంది అని చెప్పిండ్రు. కోర్టు ద్వారా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయిన మరి అద్దులే తీసుకొని పోతే మళ్ళీ నేను కోర్టుకు పోతే అప్పుడు నా అద్దులు ఎక్కడెక్కడ ఉన్నది ఏం కథ ఉత్తరం చెప్పుకున్నదాన్ని అప్పుడు నక్ష గీసి మ్యాప్ వేసి ఆ కోర్టు ద్వారా తిరిగి వేసుకుని వచ్చిన. సమక్షంలో పోయిండు, అందరిని అడిగిండు, అందరికీ చేసిండు. ఎవరు కూడా సమాధానం కరెక్ట్ ఇవ్వకపోతే ఇట్లా కొట్లాడుకుంటే ఎన్ని నెలలు ఉంటాయని చెప్పేసి ఆయన కాడికి కోర్టును ఆశ్రయించాడు. కోర్టుని ఇప్పుడు 2002లో కోర్టుకు ఆశ్రయించాం. వాళ్ళు అప్పటికి బ్యాటింగ్ కొడుతున్నా అని చెప్పేసి అని అన్నాడు. అంటే నా దాంట్లోకి ఎందుకు వస్తున్నా అనే ఉద్దేశంతో పోయినాం. మేము అక్కడ అడిగి మేము కోర్టుకు పోయే లోపల మేము ఇక్కడ రాలేదు, మేము చిన్నగా ఉన్నాం, మా అన్న వాళ్ళు పెద్దగా ఉన్నారు. అప్పుడు ఏదో జున్నికి జాబ్ ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇది అయింది. 98లో 11 ఎకరాలు కొన్నాడు. 11 ఎకరాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగిందని అడిగినందుకే మాకు ఇంత దూరం వచ్చింది. 2 ఎకరాలేమో మా చిన్న ఆయన ఒక నసీర్కి అని చెప్పేసి ఆయనకు అమ్మిండు. ఆయన భాగంలో ఆయనకు అమ్మేసిండు. ఆయన మొత్తం 13 ఎకరాలు అయింది. ఇంకా 15 ఎకరాల 24 గుంటలకు 13 ఎకరాలు బొంగ 15 ఎకరాల 2 ఎకరాల 24 గుంటలు మా అన్నదే కదా. దానికోసం అని చెప్పేసి అని పోతేనే ఈ లొల్లీలు అయినాయి. అయితే మా అన్న ఎందుకు పరిష్కారం ఎందుకు అని చెప్పేసి అని కోర్టుకు పోయిండు. కోర్టు నెంబర్ కూడా ఓఎస్సీ నెంబర్ 28102. దీని ద్వారా కోర్టుకు పోయినాం. కోర్టుకు పోయినాక ఆ బాలకృష్ణారెడ్డి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ మా మీద కావాలని చెప్పేసి అని ఓఎస్ నెంబర్ 9105లో మళ్ళీ కేసు వేసిండు మాకు ఇబ్బంది పెట్టడానికి. దాంట్లో కూడా ఆయన డిస్మిస్ అయ్యిండు. పొజిషన్లో మళ్ళీ మాకు 2013లో మాకు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ పొజిషన్ మీదకి పోయినాం. పొజిషన్ మీదకి పోతే ఏం చేశారు, మీ పొజిషన్ ఇక్కడ లేదు అని చెప్తే మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అని అప్పుడు మా మీద బాగా ఇది అయిపోయింది మాకు. అయితే పొజిషన్ లేదంటావు, ఇది లేదంటే మన భూమి ఉందా లేదా అని చెప్పేసి అనే కాడికి మేము అడిగి నీ భూమి ఉంది ఏడుందో మళ్ళీ చూసుకోపో అని నేను మలిపి తోలిండు. సరే భయ్ మా కోర్టు ఉంది, పోయే కాడికి పోతాం. ఈ కోర్టును ఆశ్రయించడం, కోర్టు ద్వారా తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కదా, నీకు కోర్టు పేపర్ కావాలి అదేవిధంగా అని చెప్పేసి మళ్ళీ కోర్టును ఆశ్రయించినాం. కోర్టును ఆశ్రయిస్తే
ఓఎస్ నెంబర్ 14/2013లో కోర్టులో బాలకృష్ణారెడ్డికి మీద కేసు మళ్ళీ ఫైల్ చేసినాం. ఫైల్ చేస్తే ఆయన కోర్టులో ఆయన ఏమడిగిండు, కోర్టులో అడిగిండు, అతను పిలిచి అడిగిండు కూడా, ఏమి ఇది నువ్వు ఎన్ని ఎకరాలు ఉన్నావు అని చెప్పేసి అని అడిగిండు. అంటే నేను 11 ఎకరాలు ఉన్నాం. మన 11 ఎకరాలలో నువ్వు ఎంత వెంచర్ చేసినావు అని అడిగిండు. అంటే వెంచర్ చేసింది అయితే 11 ఎకరాలు ఉన్నా, వెంచర్ అయితే ఎక్కువనే చేసినా అని చెప్పేసి అని కోర్టు ద్వారానే చెప్పిండు ఆయన కూడా. మీకు అంత కావాలంటే మీకు జడ్జిమెంట్ కూడా ఇస్తాను, దాంట్లో కూడా చూసుకోవచ్చు, మాదేమన్నా ఇది ఉంటే కూడా అనేది దాని తర్వాత మళ్ళా మాకు 2021లో డైరెక్ట్ తీర్పు కూడా వచ్చేసింది. మా జడ్జిమెంట్ ప్రకారంగా మాకు అద్దుల ప్రకారంగా నసీర్కు, ఎవరైతే నసీర్ ఉన్నారో మా చిన్న జి వెంకటయ్య అమ్మిండో, గొర్రెల వెంకటయ్య అమ్మిండో, ఆయనకు ఉత్తర భాగాన మేము ఉన్నట్టు కూడా బాధాప్త ఆయన దాంట్లో డాక్యుమెంట్లో రాసిండు కూడా, అద్దుల ప్రకారంగా రాసిండు. దాని ప్రకారంగా మన కోర్టులో కూడా వేసి తీసుకున్నది అదే. ఇంతమూలు మేము చూపించినది ఇది అన్నమాట. కోర్టు ద్వారానే తీసుకున్నాం మనం కూడా, ఇదేమని తీసుకోలేదు దానికి. ఇది కోర్టు ద్వారానే తీసుకున్నాం. దీని మీద పొజిషన్ మీద పోతే కూడా మళ్ళీ ఇదంటే చూపించే మేము పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని పోయి మొత్తం సాఫ్ చేసుకొని మా పొజిషన్ మీద మేము ఉన్నాం. మేము ఇప్పుడు కొత్తగా మొన్న వారం రోజుల నుంచి 4-5 తారీఖు నుంచి వెళ్ళి కొత్తగా మళ్ళీ ఊసగొల్పిన వాళ్ళని ఏం చేసిండు, అంతమూలు మళ్ళీ మేము కోర్టు వచ్చినాక కూడా మళ్ళీ ఓళ్ళతో పిటిషన్ లేపించుకున్నాడు. వాళ్ళు ఎవరో తెలియదు, ఓళ్ళ మీదకి మేము ఎందుకు పోతాము, ఆ ప్లాట్లతో మాకేం సంబంధము, మాకు ఎంత పొద్దున్నా కానీ నువ్వు కొన్నోడు మాకు కావాలి, చేసినోడు కావాలి మాకు. అది ఈ ప్లాట్లలో ఎవరో ఏందో కూడా మాకు తెలియదు, వీళ్ళ దగ్గర మాకు వీళ్ళకు సంబంధం ఏంది. ఓఎస్ నెంబర్ 14/2013 జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత నేను సేల్యూట్ చేసుకున్నాను నరసింహ గారి దగ్గర నుంచి. 1 ఎకరా 34 గుంటలు 2020లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చేసుకున్నాను నేను. నా పాస్బుక్ ఇది. నేను పొజిషన్లోకి పోవాలి. ఇప్పుడు ప్లాట్ ఓనర్లకి మాకు సంబంధం లేదు. నేను మొత్తం అంతా జడ్జిమెంట్ అంతా అయిన తర్వాత నేను తీసుకున్నది. మాకు ఇబ్బంది పెడుతున్నారు, నరసింహ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.